చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా చాలామంది వాళ్ళ ఇన్సులిన్ వాళ్ళే చేసుకుంటారండి. అంటే ఒకవేళ కనుక ఇన్సులిన్ మీకు అవసరం అని చెప్పి మీ డాక్టర్ కనుక ప్రిస్క్రైబ్ చేసినట్లయితే, అమ్మో ఇంజెక్షను దీనికి ఎవరో వచ్చి మాకు ఇంజెక్ట్ చేయాలి, లేకపోతే అమ్మో ఇంజెక్షన్ అంటే విపరీతంగా పెయిన్ ఉంటుంది, లేకపోతే మనం చేసుకుంటాం చాలా కష్టమేమో అనేటువంటి భయాలు వద్దే వద్దు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ఇన్సులిన్ పెన్స్ ఏవైతే ఉన్నాయో చాలా సులభంగా వాడుకునేటువంటి సౌలభ్యం ఉన్నటువంటి ఇన్సులిన్ పెన్స్ ఇవి మనమే డైల్ చేసుకుంటాం. డాక్టర్ చెప్పినటువంటి డోసులు ఎంతైతే ఉన్నాయో ఆ యొక్క డోసుల్ని మనమే తెలుసుకుని, మనమే డైల్ చేసుకుని, మనమే ఇంజెక్ట్ చేసుకుని, మనమే దాన్ని తీసేసి ఆ నీళ్ళని అవసరమైతే డిస్పోజ్ చేసేయటం అనేది కూడా మనమే చేసుకోవచ్చు. అంతే తప్పితే దీనికి మళ్ళీ బయట నుంచి ఒక నర్స్ వచ్చో, లేకపోతే ఒక డాక్టర్ వచ్చో, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ చేయాలనేటువంటి రూల్ అయితే ఎక్కడా లేదు. ఇది సరైనటువంటి ట్రైనింగ్ ద్వారా సాధ్యపడుతుంది. దానికి మీరు మీ డాక్టర్లతోనో, లేకపోతే మీ యొక్క డయాబెటీస్ నర్స్తోనో, లేకపోతే డయాబెటీస్ కౌన్సిలర్తోనో కనుక కౌన్సిలింగ్ కనుక చేయించుకున్నట్లయితే ఆ ఇన్సులిన్ టెక్నిక్ అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటూనే సాధ్యపడుతుంది. ఆ యొక్క ఇన్సులిన్ టెక్నిక్ సరిగ్గా ఉంటేనే ఇన్సులిన్ అనేది సరిగ్గా అందుతుంది. అంతేగాని ఇన్సులిన్ని మనం పాత రోజుల్లో లాగా ఇది సిరంజిలు పెట్టి లోపలికి లాగి మళ్ళీ దాన్ని ఇంజెక్ట్ చేసుకున్నామా లేదా, సరిగ్గా వెళ్ళిందా లేదా అని చెప్పి భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సులిన్ పెన్స్ చాలా సింపుల్గా వాడుకునేటువంటి గ్యాడ్జెట్స్, డైల్ చేయడం చాలా తేలిక. గ్లైడింగ్ ఫోర్స్ అని చెప్పమంటాం నొక్కినప్పుడు, అది కూడా చాలా సులభంగా ఉంటుంది. వయోవృద్ధుల్లో కూడా ఆఖరికి వేళ్ళ నొప్పులు ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా తేలిగ్గా వాడుకునేటువంటి ఇన్సులిన్ పెన్స్ ఇవాళ రోజున మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలానే ఇన్సులిన్ టెక్నిక్ విషయానికి వచ్చినట్లయితే యూజువల్గా మేము తోడలు లేకపోతే పొట్ట అని చెప్తాం, ఆర్మ్స్ వీళ్ళనంతవరకు వద్దని చెప్తాం. అది కూడా ఎలా చేసుకోవాలనేటువంటి విషయానికి సంబంధించి డాక్టర్లు మీకు చాలా తేలిగ్గా ట్రైన్ చేయడం అనేది సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాల్లో డయాబెటీస్ నర్సులు కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు, డాక్టర్లే అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఏంటంటే మనం ఇలా తీసుకుని గూర్చి ఒక 1 to 10 కౌంట్ చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేసిన తర్వాత కౌంట్ చేయటం అనేది చాలా కామన్ పద్ధతి. ఇవన్నీ మీరు చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చండి. దీని గురించి మీరు ఎటువంటి భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను. కాబట్టి మీ డాక్టర్లు కనుక మిమ్మల్ని కనుక ఇన్సులిన్ కనుక తీసుకోమని కనుక చెప్పినట్లయితే ఎటువంటి భయాందోళనకి గురవ్వకుండా, మీరు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మీరే ఇంజెక్షన్ చేసుకోవచ్చు.